హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మా ఆఫ్టర్నూన్ లంచ్ ఫ్రెండ్స్, మసాలా వంకాయ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంటుందో, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది గుత్తొంకాయ కాకుండా మసాలా కర్రీ కూడా ఎలా వండుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ గుత్తొంకాయ టైప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం. వాటికి కావాల్సిన పదార్థాలు: టమాటా, పచ్చిమిర్చి, 2 యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, 2 స్పూన్ల ధనియాలు, అలాగే 2 స్పూన్ల పల్లీలు, కొంచెం జీలకర్ర. ఇందులో చూపించలేదు ఫ్రెండ్స్, కానీ వేసుకోవాలి. అలాగే 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం పొడిలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రెండ్స్, అది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాత అందులోకి కావాల్సినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి ఫ్రెండ్స్. అందులోనే కొంచెం ఉప్పు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఇలా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం పైకి వచ్చేదాకా ఉడకనివ్వాలి. వీడియోలో చూపించే విధంగా ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా వేపుకొని పెట్టుకున్న వంకాయలను ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత నూనె పైకి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ స్టైల్లోనే, కానీ గుత్తి వంకాయ కాకుండా మసాలా వంకాయ కర్రీ. దీన్ని బగారా వంకాయ అని కూడా అంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, ఉంటున్నాను.